హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. మన తెలుగు ఇండస్ట్రీలో తప్ప మిగిలిన మరే ఇండస్ట్రీలో చూసినా ఎక్కువగా లోకల్ అమ్మాయిలే హీరోయిన్లుగా రాజ్యమేలుతుంటారు. కానీ టాలీవుడ్ లో మాత్రం తెలుగు అమ్మాయిలంటే చిన్న చూపే. తెలుగు వాళ్లకు హీరోయిన్లుగా అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి. తెలుగులో లోకల్ కంటే నాన్ లోకల్ హీరోయిన్స్ కే డిమాండ్ ఎక్కువ. నార్త్ వాళ్ళని పక్కన పెడితే మలయాళీ ముద్దుగుమ్మలు మన తెలుగులో చక్రం తిప్పుతున్నారనే చెప్పాలి. ప్రెజెంట్ చూసుకున్న, పాత రోజుల్లో చూసుకున్న ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. మన తెలుగులో తమ సత్తా చాటుతున్న మలయాళీ ముద్దుగుమ్మల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. శోభన రీసెంట్ గా కల్కి మూవీలో మరియం క్యారెక్టర్ లో నటించి అలరించారు శోభన. అసలు పేరు శోభన చంద్రకుమార్ పిల్లై. త్రివేంద్రంలో పుట్టారు. స్కోర్ సిస్టర్స్ గా ఫేమస్ అయిన లలిత, పద్మిని, రాగిణీలు శోభనకి అతి దగ్గర బంధువులు. అంబికా సుకుమారన్, సుకుమారి, వినీత్ లాంటి మలయాళ యాక్టర్స్ అందరూ ఆమెకి చుట్టాలే. మంగళనాయకి అనే తమిళ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టారు శోభన గారు. మలయాళం, తమిళ సినిమాలతో పాటు తెలుగులోనూ శోభన చాలా చిత్రాల్లో నటించారు. జయుడు, రుద్రవీణ, అభినందన, కోకిల, నారి నారి నడుమ మురారి, అల్లుడు గారు, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, రౌడీ గారి పెళ్ళాం, రౌడీ అల్లుడు లాంటి చాలా హిట్ చిత్రాల్లో యాక్ట్ చేశారు. చాలా ఏళ్ల పాటు హీరోయిన్ గా నటించి ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం సెలెక్టివ్ రోల్స్ లో నటిస్తూ తనకెంతో ఇష్టమైన క్లాసికల్ డాన్స్ పై దృష్టి పెట్టి సినిమాలు తగ్గించారు. రాధ ఒకప్పటి స్టార్ హీరోయిన్. మెగాస్టార్ తో సమానంగా డాన్స్ చేసి మెప్పించి అప్పటి ప్రేక్షకులను అలరించారామె. రాధ ఒక మలయాళీ. ఈమె అసలు పేరు ఉదయ చంద్రిక. కేరళలోని తిరువనంతపురంలో పుట్టారు. భారతీరాజా తీసిన అలైగల్ ఓయివత్తిలై మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో చాలా సినిమాలు చేశారు. హిందీలోనూ 2 చిత్రాల్లో నటించారు. తెలుగులో రాధ నటించిన మొదటి సినిమా ప్రేమమూర్తులు. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా చిరుతో చేసిన గూండా సినిమా రాధ కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ తరువాత చిరుతో పాటు అప్పటి ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి సీనియర్ హీరోస్ తో పాటు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి అందరి స్టార్ హీరోస్ పక్కన నటించి తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ముంబైకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. రాధా కూతుళ్లు కార్తిక, తులసి మాత్రం కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు. కానీ రాధా గారిలా సక్సెస్ కాలేకపోయారు. రాధా గారి సిస్టర్ అంబిక కూడా ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్. రేవతి ఈమె అసలు పేరు ఆశ. కేరళలోని కొచ్చిలో ఓ ఆర్మీ ఆఫీసర్ కుటుంబంలో జన్మించారు. భారతీరాజా తీసిన మస్ వాసనై మూవీతో 17 ఏళ్ల వయసులో కెరీర్ స్టార్ట్ చేశారు. రేలంగి నరసింహారావు గారు తీసిన మానసవీణ సినిమాతో తెలుగులో అడుగు పెట్టారు. ఇతమ పెళ్లి మూవీలో మోహన్ బాబు గారికి చెల్లెలిగా నటించి తెలుగు వాళ్లకు దగ్గరయ్యారు. తర్వాత తమిళ్లో బిజీ అవటం వలన 4 ఏళ్ల తర్వాత ఎన్ఆర్ గారు లీడ్ రోల్ చేసిన రావు గారిల్లు మూవీతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇక అక్కడి నుంచి తెలుగులోనూ వరుసగా సినిమాలు చేశారు. ముఖ్యంగా ప్రేమ, రాత్రి, అంకురం, గాయం చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. ఇప్పటికీ తెలుగులో మదర్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు రేవతి గారు. ఈ లిస్ట్ లో వచ్చే నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. ఆసిన్ మలయాళీ చిత్రంలో నటిగా మారింది. ఆ వెంటనే అమ్మా నాన్న తమిళమ్మాయిలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో తెలుగులో బిజీ అయిపోయింది. తమిళ్లో కూడా గజని, దశావతారం లాంటి హిట్ మూవీస్ తో ఆకట్టుకుంది. అయితే హిందీ సినిమాల మీద మోజుతో తెలుగు సినిమాలకు దూరమై ఇప్పుడు చేతిలో ఏ అవకాశాలు లేక పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. మీరా జాస్మిన్ కేరళలోని తిరువల్లేలో పుట్టిన మీరా జాస్మిన్ పుత్రధారాస్ అనే మలయాళ సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. సినిమాలోనే డ్యూయల్ రోల్ చేసి ఇంప్రెస్ చేసింది. తర్వాత గుడుంబ శంకర్, భద్ర వంటి సినిమాలతో ఆకట్టుకుంది. పెళ్లి చేసుకుని 2018 తర్వాత యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చింది. తర్వాత ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. నయనతార లేడీ సూపర్ స్టార్ నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. పేరెంట్స్ ఇద్దరు కేరళ వాళ్లే. అయితే నయన్ మాత్రం బెంగళూరులో పుట్టింది. మనస్సి నక్కరే అనే మలయాళ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయ్యా మూవీతో తమిళనాట యోగి చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. తన నటనతో అన్ని భాషల ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కీర్తి సురేష్ చెన్నైలో పుట్టి పెరిగిన ఈమె తండ్రి మలయాళీ. ఈమె తల్లి ఒకప్పటి హీరోయిన్ మేనక. మలయాళ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయింది. మలయాళ సినిమాతోనే హీరోయిన్ గా మారింది. నేను శైలజ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. తెలుగులో బిజీ యాక్ట్రెస్ గా మారిపోయింది. నేను లోకల్,
అజ్ఞాతవాసి, మిస్ ఇండియా, రంగ్ దే, గుడ్ లక్ సఖీ, సర్కారు వారి పాట సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. నిత్య మీనన్ తెలుగు వారిని తన క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసి ఆకట్టుకున్న హీరోయిన్ నిత్య మీనన్. నిత్య కూడా కేరళ కుటుంబానికి చెందిన అమ్మాయే. చిన్నప్పుడే ద మంకీ హూ న్యూ టు మచ్ అనే ఇంగ్లీష్ మూవీలోను, చోటీమా అనే హిందీ సీరియల్లోనూ నటించింది. పెద్దయ్యాక 7 o'clock అనే కన్నడ సినిమాతో మళ్లీ నటించడం మొదలుపెట్టింది. అయితే అందులో హీరోయిన్ కాదు, కేవలం సపోర్టింగ్ రోల్. ఆ తర్వాత 2 ఏళ్లకు ఆకాశగోపురం అనే మలయాళ చిత్రంలో హీరోయిన్ గా మారిన నిత్య మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. ఇష్క్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్ ఆఫ్ సత్యమూర్తి, భీమ్లా నాయక్ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ తో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన ఈ మలయాళీ భామ ప్రేమం అనే మలయాళ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, హలో గురు, ప్రేమ కోసమే, కార్తికేయ 2 వంటి సినిమాలతో తెలుగు వారికి బాగా దగ్గరైంది. నివేదా థామస్ ఓ టీవీ సీరియల్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నివేదా థామస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ప్రణయం అనే మలయాళ మూవీతో హీరోయిన్ అయింది. తమిళ, మలయాళ భాషల్లో 10 సినిమాలు చేశాకే తెలుగులో ఎంటర్ అయింది. మొదటి సినిమా జెంటిల్మెన్. నాని హీరోగా నటించిన ఈ మూవీ నివేదాకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుసగా నిన్ను కోరి, జై లవకుశ, 118, రోచేవారెవరురా, వి, వకీల్ సాబ్ వంటి సినిమాలతో తెలుగు వారికి బాగా దగ్గరైంది. సమంత ఈమె ఓ మలయాళీ క్రిస్టియన్. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన అందం, నటనతో ఆకట్టుకుని ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అక్కినేని వారసుడు నాగ చైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఆ తరువాత విడాకులు తీసుకుని సంచలనం సృష్టించింది. సంయుక్త మీనన్ మలయాళ సినిమాలతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ మధ్య కాలంలో పలు తెలుగు, తమిళ చిత్రాల్లోనూ ఇంపార్టెంట్ రోల్స్ పోషించింది. ప్రత్యేకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ చిత్రంలో ఆమె రానాకు భార్యగా నటించి మెప్పించింది. ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందించిన బింబిసారా మూవీతోనూ మార్కులు కొట్టేసింది. ఆ వెంటనే సర్, విరూపాక్ష సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరైంది. ఇంకా వీళ్లే కాకుండా సాయి పల్లవి, అమలా పాల్, మమతా మోహన్ దాస్, కళ్యాణి, క్యాథరిన్, భావన, పూర్ణ, నజ్రియా నజీం, మడోనా సెబాస్టియన్, అను ఇమ్మాన్యుయల్ వంటి వారు కూడా తెలుగులో పలు సినిమాల్లో నటించిన వారే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో కామెంట్స్ లో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.